తెలంగాణలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రతిపక్షాలు కూడా అధికార దుర్వినియోగం జరిగిందని గాని మరే ఇతర ఆరోపణలు చేసే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, ఇంకా దానిపై రివ్యూ చేయలేదని ఢిల్లీ మీడియా చిట్చాట్లో రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఫోన్ ట్యాపింగ్ సమీక్ష జరపలేదన్నారు. బ్యాకప్ డేటాకు సంబంధించిన హార్డ్ డిస్కులు ఫామ్ హౌస్ లో ఉన్నాయా లేదా మరో చోట ఉన్నాయో విచారణ జరిపి అధికారులు తేల్చాలంటూ పేర్కొన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై స్పందించిన సీఎం దానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో నిపుణులు తేల్చిందే పరిగణలోకి తీసుకుంటామన్న ఆయన మేడిగడ్డపై జ్యుడిషియల్ విచారణ నివేదిక తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నెముక విరిగిందని తాను ముందే చెప్పినట్లు రేవంత్ గుర్తు చేశారు. అలాగే గత ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి విడిచారని, సముద్రంలో పోసిన నీళ్లకు కరెంటు బిల్లు కట్టలేదని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చే పూర్తి స్వేచ్ఛను అందశ్రీకి ఇచ్చామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కీరవాణి వ్యవహారంతో తనకు సంబంధం లేదన్న సీఎం గేయానికి ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది అందశ్రీ నిర్ణయిస్తారని చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణ త్యాగాలు, పోరాటాలు గుర్తుకొచ్చేలా గేయాన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. రాజముద్ర రూపకల్పన బాధ్యతను నిజామాబాద్ బిడ్డ అయిన ఫైన్ ఆర్ట్ కాలేజ్ ప్రిన్సిపల్ కు ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణలో రాచరిక వ్యవస్థ ఆనవాళ్లకు చోటు లేదని, పాలన అత్యంత పారదర్శకంగా సాగుతుందని సీఎం అన్నారు. దాని ఆధారంగానే ముందుకు వెళ్తామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య, సరఫరాలో కోతలు లేవన్నారు. కొన్ని చోట్ల వర్షాల కారణంగా అవాంతరాలు మాత్రమే ఉన్నాయని వివరించారు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు ఆయనతో చర్చించేది ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఢిల్లీ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించినట్టు తెలుస్తుంది. ఈ చిట్ చాట్ లో ముఖ్యంగా ఏ అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు అంతా ఆయన బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా అక్కడ ఢిల్లీలో అందుబాటులో ఉన్న కొంతమంది ఆఫీసర్తో అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జూన్ 2 అయితే తెలంగాణ ఆవిర్భావం 6 నెలల పాలన అత్యంత పారదర్శకంగా వాతావరణంలో చేశాయి. కాళేశ్వరం విషయంలో ఇప్పుడు తెలిసే తర్వాతనే పనిలో గుర్తొస్తాయి. చిహ్నం గేయం రూపొందిస్తామంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సో మరోపక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు, ఇంకా రివ్యూ చేయలేదు. ఆ విషయాల్లో ఆఫీసర్స్ ఏ నిర్ణయాలు తీసుకుని దాని దగ్గరలో ముందుకు వెళ్తారు తప్ప ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిలిపించాలనే ఉద్దేశం నాకు లేదు. అది ఆఫీసర్లు దర్యాప్తులో ఏ విషయాలు బయటకు వస్తాయో దాని ప్రకారం ముందుకు వెళ్తామంటూ ఆయన అన్నారు. సో కేసీఆర్ కూడా అసెంబ్లీ వస్తే చాలా విషయాలు ఆయనతో చర్చించేది ఉంది. మరోపక్క తెలంగాణ గేయానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఉందో దాన్ని సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని అందశ్రీకి అప్పగించాము. కీరవాణి వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది అది అందశ్రీ నిర్ణయానికి వదిలేస్తామంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సో మేడిగడ్డ విషయం ఏదైతే కాళేశ్వరంలో ప్రస్తుతం మరమ్మతులు కొనసాగుతున్నాయి, మరమ్మతులు జరుగుతున్న సందర్భంలో ఇంకా వస్తున్నాయి కాబట్టి మేడిగడ్డపై జ్యుడిషియల్ విచారణ నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటామంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ఇంకా మరోపక్క తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు, రాచరిక అన్నవాళ్లకు చెప్పలేదు. మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నెముక ఎదిగింది అని నేను ముందే చెప్పానంటూ ఆయన చెప్పుకొచ్చారు. సో గత ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి విడిచారు, సముద్రంలో పోసిన నీళ్లకు కరెంటు బిల్లు కట్టాం. సో ఎన్నికల కోడ్ రాష్ట్రంలో ఉన్నందున ఫోన్ ట్యాపింగ్ సమీక్ష ఇంకా జరపలేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా అధికారులు చూసుకుంటారు అని ఆయన చెప్పారు. సో హార్డ్ డిస్క్ లో కూడా ధ్వంసం చేశారు. అందులో ఎవరెవరు ఫోన్ రికార్డులు చేశారు, కేటీఆర్
కేసీఆర్, హరీష్ రావు, టీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణ ఎందుకు కోరడం లేదంటూ వాళ్ళ విమర్శలు చేశారు. సో నేను ఫోన్ ట్యాపింగ్ విషయం చేయడం లేదు, అలాంటి పనులు కూడా నేను చేయను, సో అది చేయడం కూడా మంచి పద్ధతి కాదంటూ ఆయన చెప్పుకొచ్చారు. సో రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేదు, కోతలు లేవు, అన్ని చోట్ల కొన్ని సదుపాయాలు తరలిపోతున్నట్టు తెలుస్తుంది. సో దానిపైన మేము రివ్యూ చేస్తున్నామంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సో మరోపక్క ఎలక్షన్ సమయంలో పక్క రాష్ట్రంలో చాలా మంది ఆఫీస్ ట్రాన్స్ఫర్ చేశారు, కానీ తెలంగాణలో మాత్రం ట్రాన్స్ఫర్ చేయలేదు. దానికి అనుగుణంగా చెప్పుకోవచ్చు ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి, ఇలాంటి వాళ్ళు జరగలేదు, అంతా ప్రశాంతంగానే ముగిసిందంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.